పూర్వకాలంలో దాంతోటి పూజ చేసేవారు. హుహు. కానీ ఆ చెట్టు అన్నమాట ఇది శ్రీగంధం చెట్టు. ఓకే. ఓకే. ఇది రుద్రాక్ష. ఇదిగోండి ఇది రుద్రాక్ష చెట్టు అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఉన్న రకరకాల చెట్లు పెరట్లో వేసినవి మీకు అన్నీ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కిందే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి చూసారా అండి, ఇదే అండి బంగిరిపల్లి మామిడి చెట్టు. ఇది చెట్టు వేసి ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అయింది. పూత చూసారండి ఎంత బాగా కాసిందో. అసలు ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? కడియం. కడియంలో మొక్కలు చాలా బాగుంటాయండి. చుట్టుపక్కల మా గోదావరి జిల్లాలో అందరూ కడియం వెళ్ళే మొక్కలు తెచ్చుకుంటారు. గోదావరి జిల్లానే కాదు, ఎక్కడెక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి వచ్చి మరి కడియం వెళ్ళి తీసుకుంటారు మొక్కలు. అక్కడ మీకు దొరకని మొక్కలు అంటూ ఏం ఉండదు. అది చాలా పెద్ద నర్సరీ అండి. సో ఇలా వచ్చిన వెంటనే మనకి ఇదిగోండి కాకరకాయ చెట్టు. యాక్చువల్లీ కాకరకాయలు కాసాయి చూడండి, ఇదిగోండి. కాకపోతే ఆల్మోస్ట్ లైక్ కాసేసి పాదంతా చూసారా అండి ఎలా ఎండిపోయిందో. ఇది కాకరకాయలు అండి, కాకరకాయలు పాదు వేసాం మేము, రీసెంట్గానే వేసాం. ఇది వేసి ఒక 6 months అయ్యింది. ఇలా వెళ్తుంటే ఇదిగోండి ఇవన్నీ చెట్లే. అదేమో పైనాపిల్ చూసారండి, అది పైనాపిల్. ఇంకా అక్కడ ఒక పైనాపిల్ ఉంది చూసారా, అది ఒక పైనాపిల్. ఇదేమో బూడిద గుమ్మడికాయ అండి, చూసారంటే బూడిద గుమ్మడికాయలు ఎలా భలే కాసే రెండును. ఇదిగోండి 2 కాయలు బాగా కాస్తాయి. ఎంతైనా మన ఇంట్లో పండించుకున్నట్టే. ఇదేమో సంపెంగ పువ్వు మొక్క అండి, చూసారా సంపెంగ పువ్వు. స్మెల్ కోడిగుడి సంపెంగ పువ్వు అంటారు తెలుసు కదండి, వైట్ కలర్లో ఉంటుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు మనం ఆ సంపెంగ పువ్వు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది, అంత బాగుంటుంది. కోడిగుంట సంపెంగ పువ్వు చాలా మందికి తెలిసే ఉంటుందండి. బొబ్బస్కాయ అండి, బొబ్బస్కాయ మొక్క చూసారా అండి, ఇదిగో ఇది బొబ్బస్కాయ మొక్క. ఇదిగోండి చాలా కాసాయి బొబ్బస్కాయలు, మీకు కనిపిస్తున్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి అసలు. ఇలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడేమోను వంకాయలు. ఈ మొక్కలన్నీ ఇదిగోండి, అదేమో పచ్చిమిర్చి. ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేయడమే కానీ అసలు కోతులు అయితే అస్సలు ఉండనివ్వట్లేదు. ఆ కోతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. కానీ మంకీస్ అసలు ఒక్క ఫ్రూట్ కూడా మా చేతికి అందనివ్వకుండానే అయ్యే తినేస్తేనే, వాటి కోసమే వేసేనేమో అని అనిపిస్తుంది మా మమ్మీ మా డాడీకి. సో ఇంకా చాలా ఉన్నాయండి, రండి. ఇదిగోండి ఇవే అండి టమాటా మొక్కలు, చూసారా పూలు కాసాయి. టమాటాలు కాస్తాయండి, మొన్నే కోసేసాము టమాటోస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి చూసారా, పెద్దగా అవుతాయి ఇవి. మోస్ట్లీ ఈ మొక్కలన్నీ మాకు ఇక్కడ చుట్టుపక్కల దొరికేస్తాయి. అన్నీ మేము మోస్ట్లీ కడియం దగ్గర నుంచి తెచ్చుకుంటాం, అక్కడ చాలా బాగుంటాయి. ఇదేమో మందార పువ్వు మొక్క, అందరింట్లో ఉంటుంది మందార పువ్వు మొక్క. పెద్ద స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, కామన్, అది అందరింట్లో ఉంటాయి. ఇదేమో విరజాజి పువ్వు మొక్క. విరజాజి పువ్వు కూడా అందరికీ తెలిసే ఉంటుందండి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి, చూసారా అండి. మొన్నే వేసి ఒక 15 days అయింది. మనము డైరెక్ట్ మొక్క తెచ్చుకుని వేసుకోవచ్చు, లేదంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎవరి దగ్గరనో ఉంటే కొంచెం తెంపుకుని తెచ్చుకొని ఒక చిన్న మొక్క తెచ్చుకుని వేసుకున్నా మనకి అయిపోతుంది. యాక్చువల్లీ ఇలా వేసేసాము, బట్ అందరూ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ బాగా కాయాలనుకున్నా, అది మొక్క ఉండాలి, నిలబడి ఉండాలనుకున్నా మనం వెనకాల ఒక పిల్లర్ అయితే వేయాలి ఫస్ట్. ఇంకా రూట్ చిన్న మొక్కే కదా, తర్వాత వెనకాల ఎదిగాక కొంచెం పిల్లర్ వేసి కడదామని చెప్పేసి డాడీ వాళ్ళు అయితే ఇలా వేసారండి. 3 yearsకి మనకైతే ఫ్రూట్ అనేది తయారవుతుందంట. చూద్దాం 3 years తర్వాత మీకు చెప్తాను ఎలా ఉందో, కాసాయా లేదా అని. సో ఇలా వెళ్తే మనము, ఇది సపోటా అండి, చూసారండి ఇది సపోటా మొక్క. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఉంది సపోటా మొక్క. మా డాడీ చిన్నప్పటి నుంచి అనుకుంటా ఒక 50-60 years నుంచి అయితే ఈ మొక్క అయితే ఉందండి. చూసారా కాయలు కాసాయి, భలే కాసాయి చూసారా, చూడండి ఎంత పెద్దగా కాసిందో. చాలా కాస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కాదు కదండి, సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో సీజన్ అయితే కనుక మనకి ఫుల్ వచ్చేస్తాయి కాయలు. సీజన్ లేని టైంలో కూడా మనకి కాయలు కాసాయంటే చూడండి, ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే మా ఇంట్లోను అంతా పైనంతా చాలా పెద్ద చెట్టు అండి ఇదంతాను. ఇదిగోండి ఇలా వెళ్తే ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టు ప్రతి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వేసుకుంటారండి, మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వస్తాయని. తులసి చెట్టు ఇది ఆల్మోస్ట్ లైక్ మా ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ అండి. ఇంటి వెనకాల మేము అన్ని మొక్కలు వేసాము. ఎప్పుడో ఆల్మోస్ట్ లైక్ నా చిన్నప్పుడే వేశారు మొక్కలన్నీ. ఇదేమో మ్యాంగో ట్రీ అండి. ఇది ఏం మ్యాంగో చెట్టమ్మా? చిన్న రసాల. ఎక్కడ? ఇదేమో తాతగారింటి దగ్గర ఉన్న టెంకములు తెచ్చి వేసాను.
అది ఆహా. ఇంత చెట్టు అయ్యి పూస్తుంది. ఇది రసాలు, ఇది కూడా ఇది కూడా రసాలే, రసాలు. రెండు రసాలే అండి. ఇదేమో పూత చూసానండి భలే కాసింది. ఇది చూడండి, ఇది హైలైట్. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ చూసారా అండి? అసలు మనీ ప్లాంట్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా హాక్ అయిపోతుందని. ఏదో కొబ్బరి చెట్టు మీద మా మమ్మీ అయితే ఎక్కించింది, చూసారా అరిటాకు అంత హాక్ అయిపోయింది ఇంత పెద్దగా. ఇదంతా మనీ ప్లాంటే. ఇది బత్తాయి మొక్క వేసి. బొత్తాయి మొక్క. బత్తాయి మొక్క కాయదు కదా జనరల్ గా మన సైడ్. కాస్తుంది. కాస్తుందా? కడియం నుంచి తీసుకొచ్చేసి. ఇది కూడా ఫ్రెండ్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట అండి కడియం నుంచి. ఇది కూడా బత్తాయి మొక్క అంట. చూద్దాం ఎలా కాస్తుందో మీకు చెప్తాను, రివ్యూ ఇస్తాను కాసాక. అంటే చెట్టు ఎదిగేసరికి చాలా ఇయర్సే పట్టేస్తుంది, డేస్ అని చెప్పలేను నేను. పప్పర్ పనస. ఇది పప్పర్ పనసకాయ. ఇది కూడా పప్పర్ పనసే. ఇది కాయలు అయిపోయినాయి. ఇదిగో ఇది పప్పర్ పనసకాయ అండి. చూసండి పప్పర్ పనసకాయ. ఇది పప్పర్ పనస. దీంతో కాయ ఇదిగోండి మీకు కోసి చూపిస్తాను ఒకటి. ఇదిగోండి చూసారా అండి పప్పర్ పనసకాయ మమ్మీ కోస్తున్నారు. చాలా బాగుంటుందండి టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది పడితే వచ్చి పడాలి గురిలోను కాయ. ఇదిగోండి చూసారా భలే ఉంది. సేమ్ పప్పర్ పనసకాయ నారింజ కాయలాగే ఉంటుందండి. ఇందులో కూడా సేమ్ నారింజ కాయ మీకు అందరికీ తెలుస్తుంది కదా. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇందులో కూడా మనకి విటమిన్ సి అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. చాలా హెల్త్కి మంచిది అండ్ ఎక్కువ స్వీట్ కూడా ఉండదు. సో చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ మా తాతగారు అయితే తింటారు, ఆయన కోసమే ఇది మేము ఈ మొక్క ఉంచాం. ఎప్పుడు కాయలు కాసినా ఆయనకే తీసుకెళ్ళిస్తాము. పప్పర్ పనసకాయలు అంటే చాలా మందికి చేదుగా ఉంటుంది, బాబోయ్ పప్పర్ పనసకాయ ఏంటని అంటారు. కానీ మా చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి. అదేనండి మా చెట్టు స్పెషల్. చూసారా అండి? ఇదిగోండి ఇలా వస్తే. ఇది కూడా మ్యాంగో ట్రీ అండి, మా ఇంట్లో మ్యాంగో ట్రీస్ వేసాము. ఇది పునాస్ చెట్టు అంటే మామిడికే పప్పులోకి వేసుకుంటాం కదా, పప్పులోకి వేసుకునే కాయలు ఎప్పుడు కాస్తాయా? నిత్యం ఉంటాయి, కానీ ఈసారి ఎందుకో లేవు. ఓకే, నిత్యం కాయలు ఉంటాయి. ఓకే నిచ్చి ఉంటాయంటండి. 3 కాపులు కాస్తుంది. సో ఇలా వస్తే ఇక్కడ చూసారా అండి, ఇది మారేడు చెట్టు. చూసారండి, చాలా అందరింట్లో మారేడు చెట్టు వేసుకోరు, బట్ వేసుకుంటే చాలా మంచిది. కొంతమంది మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చు అంటున్నారు, ఉండకూడదు అంటున్నారు. కానీ మాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మారేడు చెట్లు ఇంట్లో ఉండొచ్చు, శివుడికి చాలా ఇష్టమైన చెట్టు, చాలా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయి అంటారు. అలానే ఇది ప్రతి సోమవారం శనివారం మారేడాకులు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టి కూడా పూజలు చేస్తారండి. శివయ్యకి అంత ఇష్టం మారేడు చెట్టు అనేది. ఆల్మోస్ట్ లైక్ శివాలయంలో ఏమేమి చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇది కొంచెం చూసారు ఎంత పెద్దగా ఉందో. శ్రీగంధం. ఇది శ్రీగంధమా? ఇది శ్రీగంధం మొక్క. ఇది అంటే ఏంటిది అసలు? మనం గంధం ఇది వరకు ఇప్పుడంటే గంధం పొడులు మామూలుగా కొనేసుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, గంధం చిమ్మాలంటే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ చెక్కతోటే తయారయ్యి మనం సాన మీద పెట్టి నూరుకుని పూర్వకాలంలో దాంతో పూజ చేసేవారు. కానీ ఆ చెట్టు అన్నమాట ఇది, శ్రీగంధం చెట్టు. ఓకే ఇది రుద్రాక్ష. ఇదిగోండి ఇది రుద్రాక్ష చెట్టు అండి. యాక్చువల్లీ ఉన్నాయి కాయలు కాసాయండి. చూసారా చాలా పెద్దగా ఉంటుంది చెట్టు. అందరూ ఏంటంటే రుద్రాక్ష చెట్టు అసలు ఓన్లీ చలి ప్రదేశంలోనే ఎదుగుతాయి, ఇక్కడ వేడి ప్రదేశంలో ఎదగవు అని అంటారు. కానీ మీకు చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మా ఇంట్లో వేసాము, ఆల్మోస్ట్ లైక్ వేసి ఒక 5-6 ఇయర్స్ అయింది కదా. 7 ఇయర్స్ అయింది. చూసారు ఎంత పెద్దగా అయిందో. అండ్ మోర్ ఓవర్ మాకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ మాకు కాయలు ఉన్నాయి. మీకు కాయలు కనిపించవు ఇక్కడ నుంచి, మీకు కాసినప్పుడు మీకు చూపిస్తామండి, కింద పడిపోతాయి. లాస్ట్ ఇయర్ కాసినవి, అది శివుడికి కూడా అభిషేకం చేయించాం. ప్రస్తుతం ఇంట్లో కూడా ఉన్నాయి. కాయలు కాసి అది కాయ అయిపోయాక మనకి చెట్టు కిందే పడిపోతాయి. ఆ కాయ మనం ఓపెన్ చేసి చూస్తే లోపల రుద్రాక్ష ఉంటుందండి. ఇప్పుడు ఇంకా సీజన్ రాలేదు, కాయ తయారయ్యాక ఆటోమేటిక్గా అవే కింద పడిపోతాయి. మీకు అలా పడిపోయినప్పుడు నేను మీకు లైవ్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మాకు కాసాయి 4 రుద్రాక్షస్ వచ్చాయి, లోపల ఇంకా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. అవి 11 ఉన్నాయా? 11 కాసినాయి. అబ్బో చూసారండి 11. ఇప్పుడు కూడా ఉన్నాయి చట్నీ.
అవును, పైకి ఉన్నాయి, బాగా ఒక పైకి. నెల రోజులు పడితే కింద పడతాయి. అప్పుడు మనం దాన్ని ఒలిచి రుద్రాక్షను తీసి ఒక నైట్ అంతా మామూలుగా నీళ్ళల్లో పెట్టేస్తే అది తెల్లారేటప్పటికి మనకు బ్లాక్‌గా ఎలా వస్తది, రుద్రాక్ష ఎలా ఉంటదో ఆ కలర్‌లో వచ్చేస్తది. ఓ, ఓకే ఓకే ఇదేమో ఎర్రచందనం. ఓకే. ఆహా, ఎర్రచందనం. హ్మ్. ఎర్రచందనం మొక్క అంటే అల్లు అర్జున్ గుర్తొస్తారు. ఎర్రచందనం మొక్క ఉండొచ్చా ఇంట్లోను? ఏసాము ఉండొచ్చని అన్నారని ఏసాము. కానీ ఎదగలేదు. ఈటిలతో పాటే ఏసాము అది కూడా. ఇది కూడా 7 సంవత్సరాలయింది. కానీ నీడొచ్చేసి ఎదగలేదు. ఎర్రచందనం అంటే పుష్ప 2, పుష్ప 1 గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా అంతా ఎర్రచందనం కోసమే కదా కొట్టుకుంటారు. సో చూద్దాం. అన్నీ వేసాము, చాలా ఇయర్స్ అయింది, ఇంకా ఎదగలేదు. ఎదిగినప్పుడు చూడాలి ఎలా ఉంటది ఏంటి అనేది. ఇదిగోండి, ఇలా ముందుకెళ్తే వెనకాల ఇంకా ఉంది ప్లేస్. ఇది యాక్చువల్లీ చూసారా, మేము లోకలైన్ దగ్గర మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకున్నాం అన్నమాట. నిన్న తీసుకున్నాం యాక్చువల్లీ. నిన్న తీసుకుంటే ఆయనకి చెప్పాము మేము ఏమని చెప్పి, లైక్ ఇది పండిపోతుంది ఒక రోజుకే, మేము బయట పెట్టేసరికి కొంచెం చూసి ఇవ్వండి అంటే, ఏం పండిపోవు అన్నారు. 1 డేకి పండిపోయాయి, ఇంకేం చేస్తాం అని చెప్పాను కదా మీకు, మంకీస్ తిరుగుతూనే ఉంటాయి, ఎక్కడ లేని మంకీస్ అన్ని మా ఇంట్లోనే ఉంటాయని. సో ఇంకా మంకీస్ అయినా తింటాయి, మనం ఎలాగ తినలేమని చెప్పి వాటికి అయితే వేసేసాము. అవి కూడా ఏమనుకున్నాయి ఏంటో మరి, అవి కూడా తినకుండా ఇక్కడ పడేసి వెళ్ళిపోయాయి. చూసారండి, ఇది అండ్ యాక్చువల్లీ ఇది మాకు మెయిన్ పెరట గార్డెన్, వాట్ ఎవర్ మీరు ఏమని పిలుస్తారో. సో ఇక్కడ మీకు అన్ని లైన్గా వెళ్తే ఇక్కడ మామిడికాయ చెట్లు, ఇంకా చాలా చాలా రకరకాల చెట్లు ఉంటాయి నిమ్మ ఇవన్నీ. చెట్టు. సో స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి వీడియో అంతా. అండ్ ఇక్కడంతా పొలాలు, సో పొలాలు ఉంటాయి కాబట్టి మాకు ఇక్కడ ఎక్కువ మంకీస్ కానీ, మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ లెగిస్తే పావురాలు, చాలా బర్డ్స్ సౌండ్స్ కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. ఇదైతే నిమ్మ చెట్టు వేసి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిపోయిందండి. 2-3 ఇయర్స్ అయింది. కానీ కాయలైతే అసలు ఏం కాయలు, ఒక 2-3 కాయలు కాసాయి అంతే. ఎందుకంటే అది వేసినప్పుడు తెలియలేదండి. ఎందుకంటే చెట్టు మొత్తం నీడలోనే ఉండిపోయింది. నీడ ఎక్కువయ్యి ఎండ లేక చెట్టు సరిగ్గా ఎదగలేదు. చూసారా అండి, ఏదో స్కెలిటన్ లాగా ఆకులు లేక ఏమీ లేక జీవం లేక అలా ఉండిపోయింది చెట్టు. సో ఇది తీసేసి ఇంకో చోటన వేద్దాం అనుకుంటున్నాము. ఇది కూడా చూసారండి, ఇది కూడా మ్యాంగో ట్రీయే. కలెక్టర్ కాయ. ఆహా, కలెక్టర్ కాయ అమ్ముతారు కదా ఎక్కువ టెంపుల్స్ దగ్గర, మీరు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఉప్పు కారం బీచ్ దగ్గర ఎక్కడైనా సరే కలెక్టర్ కాయ ఉప్పు కారం వేసుకుని కొనుక్కుని తింటాం. చూడండి పెద్ద కాయలు అవి ఇవే అండి. ఇది కొత్తగా వేసారు రీసెంట్ గా, అంటే ఒక 3-4 ఇయర్స్ అయింది. ఇంకా బాగా వెళ్ళాలి, పైకి ఎదగాలి. ఇదేంటమ్మా? సపోటా. ఆహా, సేమ్ అదే లోపల ఉన్నదే. అది పెద్ద సపోటా, ఇదేమో చిన్న సపోటా, పాల సపోటా. ఓకే, పెద్ద సపోటాకి చిన్న సపోటాకి డిఫరెన్స్ ఏంటి? పెద్ద సపోటా అంటే డిఫరెన్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, అది గేదె సపోటా అంటారు. ఓకే. ఇదేమో పాల సపోటా అంటే తొందరగా ముగ్గిపోతాయి, అది లేటుగా ముగ్గుద్ది. ఓకే, ఇదిగోండి ఇవన్నీ మ్యాంగో ట్రీసే. ఇది బంగిరిపల్లి చెట్టు. ఇది బంగిరిపల్లి. ఇంకా ఆవకాయ గుర్తొస్తుంది కదా మీకు, ఆవకాయకి ఏది బెస్ట్, ఏది బాగుంటది, అది కొత్తపల్లి కొబ్బరి. కొత్తపల్లి కొబ్బరా? కొత్తపల్లి కొబ్బరి. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. చూసారండి చెట్టు ఎంత పైకి వెళ్ళిందో. ఇది బాగా కాస్తాయి మాకు ఎక్కువ యాక్చువల్లీ. చాలా మంది కాయలు మా ఇంటి దగ్గర తీసుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం మళ్ళీ వస్తారు. ఎందుకంటే ముక్కలాగా ఉంటుంది, ఇరగకుండా, అంత బాగుంటది టేస్ట్. ఇదిగోండి పూత చూడండి, భలే కాసింది ఇక్కడ, చాలా క్యూట్ గా ఉంది పూత. చూసారా భలే కాసింది, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఈ మా కొత్తపల్లి కొబ్బరితో నేను ఆవకాయ పెట్టించుకుని మా మమ్మీతో నేను తీసుకెళ్తే బెంగళూరుకి, ఫ్రెండ్స్ అందరూ అసలు లిటరలీ అది ఆల్మోస్ట్ ఒక 6 months వచ్చే పచ్చడి 1 monthలోనే ఆగొట్టేశారు, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇలా వస్తే ఇవన్నీ పైనాపిల్ అండి. సీజన్ కాదు, సీజన్ ఉన్నప్పుడు మీకు బాగా కాస్తాయి ఇవన్నీ. ఇప్పుడు వస్తాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది సీజన్, ఇప్పుడేనా? ఇప్పుడు వస్తాయి, పువ్వు వస్తే ఆగస్టుకి తయారవుద్ది వర్షాలు పడేటప్పటికి. ఇది సీతాఫలం. ఇది సీతాఫలం అండి. ఇంకా పెద్ద చెట్లు ఇప్పుడు ఆ టైం వచ్చేసరికి వర్షాకాలానికి బాగా మళ్ళీ పెరుగుతాయని చెప్పి ఈ మామిడి చెట్ల కోసం కొంచెం నరికాం. సీతాఫలక్క ఇది తెలిసిందే, కొత్తపల్లి కొబ్బరి. ఏది? ఇది కొత్తపల్లి ఈ 4 చెట్లు కొత్తపల్లి సేమ్. ఈ 4 కొత్తపల్లి కొబ్బరి అంటే మ్యాంగో సావకాయ కోసం బాగుంటాయండి. పండినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవేమో బ్రింజాల్, వంకాయ, ఎక్కువ పైనాపిల్ వేస్తారు మమ్మీ. పైనాపిల్
జామ చెట్టు. జాన్ చెట్టు ఇదేమో జాన్ చెట్టు. ఏంటి అన్ని చెట్లే చూపిస్తున్నాను, పండ్లు లేవనుకుంటున్నారా ఏంటి? సీజన్ వచ్చినప్పుడు కాస్తాయండి. ఈ సీజన్ ఇప్పుడు మనకి రాబోతుంది. సీజన్ స్టార్ట్ అయ్యాక కాయలు ఫుల్ వచ్చాక అప్పుడు నేను మీకు ఇంకో వీడియో చేసి నేను మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను. అది యాపిల్. ఏది ఇదా? ఇదా? ఇది యాపిల్ చెట్టు. ఇది ఈ చెట్టు. ఆహా, ఇదే యాపిల్. అసలు యాపిల్ కాయ అంటారు కదమ్మా. కాస్తుంది. కాసింది ఎప్పుడైనా యాపిల్ అసలు? ఇది కూడా ఇప్పుడు కొంచెం ఒక నెల అయ్యేటప్పటికి దీనికి కూడా పూత వస్తుంది. ఓకే, చలికాలం బాగా పూత వస్తుంది. ఇప్పుడు దాకా కాయలేదు కదా ఒకటి కూడా. కాసిందా? ఓకే. ప్రతి సంవత్సరం కాస్తున్నాయి. ఓ నైస్. చూసారా అండి, భూమి మట్టి బట్టి ఉంటది, ఏ మొక్కైనా ఎదిగిపోద్ది. ఏదో చలి ప్రదేశంలోనే యాపిల్స్ కాస్తాయి, మన వేడి ప్రదేశంలో యాపిల్స్ కాయవు అని ఏమి ఉండదు. డిపెండ్స్ ఆన్ శాండ్ కూడా. భూమి మంచిగా ఉంటే అవే కాస్తాయి, బట్ వాటరింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఇవి కూడా అన్ని మ్యాంగోస్ అండి, ఎక్కువ మ్యాంగోస్, పైనాపిల్స్. సువర్ణరాకి. ఏది ధర? దేనికి ఇది? నార్మల్ కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు, ముగ్గేసుకోవచ్చు, బాగుంటది. ఓకే, అవేమో రసాలు. ఓకే ఓకే. ఇదిగోండి, ఇదేమో కరివేపాకు మొక్క స్పెషల్ ఏం లేదు, అందరి ఇంట్లో ఉంటుంది. చాలా మంచిది కూడా. ఏమైనా హెయిర్ ఇష్యూస్ ఉన్నా సరే, లైక్ ఏదైనా విటమిన్స్ కానీ ప్రోటీన్ కానీ తక్కువ ఉంటే మీరు కరివేపాకు ఎక్కువ తింటే మీకు చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. ఆయిల్లో కూడా కరివేపాకు వేసుకుని మరీ కాసుకుని మరీ హెయిర్కి అప్లై చేసుకుంటున్నారు. అంత ఇది ది బెస్ట్ ట్రీట్మెంట్ అండి. చాలా మంది కరివేపాకు ఆకులాగా అన్నంలో కూరలోను తీసి పక్కన పడేస్తారు. సో చెప్పండి దానివల్ల ఏమన్నా బెనిఫిట్స్, ప్రోటీన్స్ చెప్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు తినడానికి. చూసారా ఇలా వస్తే? ఇదేం చెట్టు? ఇది సపోటా. ఇది కూడా సపోటానా? అదేమో తినే ఉసిరికాయ. అది ఉసిరి చెట్టు. ఇవన్నీ ఇది పెద్ద రసాలు. అది పోతుంది. పోతుంది, పెద్ద రసాలు. ఇదేమో పంచదార కలిసి. ఓకే, ఇది పంచదార కల్తీ. ఓకే, ఇది ఊడిపోయింది. సీతాఫల చెట్లు. ఇది అది పసుపు మొక్క. ఓకే, పసుపు ఊరిపోయింది. పసుపు కింద ఉందా? ఓ, ఇది నల్ల పసుపా? మామూలు పసుపు, నల్ల పసుపు కూడా ఉంది. ఓకే ఓకే, నల్ల పసుపు, మామూలు పసుపు ఉంది. చూసారా అండి, ఇది పసుపు మొక్క అంట. ఏం చేస్తాం దాంతో? మనం మామూలుగా పసుపు పసుపు మామూలుగా అయిపోయిన తర్వాత, ఇంకా అది కూడా పడిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని తవ్వేసేసి ఒక వేడి నీళ్ళలో ముంచి ఆరబోసేస్తామే. ఓకే, ఆరబోసిన తర్వాత ఇది బాగా ఆరిపోయిన తర్వాత పసుపు ఆడించుకుంటాం. ఓకే, నల్ల పసుపు కూడా అంతే. ఓకే, బాగుంది. ఇక్కడ సీతాఫల చెట్టు అండి. చూసారా అండి, యాక్చువల్లీ కొంచెం కోసేసాము. చెట్లు మొత్తం మామిడికాయ చెట్లని కవర్ చేసేస్తుంది, బాగా ఎదుగుతుంది అని చెప్పేసి రూట్స్ కట్ చేసాము. సో నెక్స్ట్ ఇయర్కి బాగా ఎదిగి మనకి కాయలు వస్తాయని. మా ఇంట్లో అయితే ఎప్పుడు మేము లాస్ట్ ఇయర్ కూడా సీతాఫలకాయలు కొనుక్కోలేదు, ఇంట్లోనే బాగా ఒక బుట్ట నిండా బాగా కాస్తాయి కూడాను. ఎప్పుడైందా మీరు ఎక్కడి నుంచి తెచ్చేసారు? నేను గింజలు తెచ్చి మొలక కట్టేసాను. ఓహో, జస్ట్ సీడ్స్ తీసుకొచ్చావా? ఓ నైస్. డాడీ ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, అవి గింజలు తీసి అవి కవర్లో వేసి కట్టి ఇలా వేసాను అనమాట. అంటే ఇప్పుడు నరికేమనుకో మామిడి చెట్లకు బాగుంటది, గాలి వచ్చి తర్వాత వర్షాకాలం వచ్చేసరికి మామూలుగా చెట్లు అయిపోతాయి. ఓకే, అప్పుడు మళ్ళీ మామూలు పూతలు వస్తుంటాయి. ఓకే, అందుకు నరికాం. చూసారా అండి, మొన్నే నరికిచ్చాను. ఇదేమోను ఉసిరి చెట్టు ఉందండి. ఇదిగోండి, తినే ఉసిరా ఇది? పచ్చడి కూడా చూపిస్తాను. పచ్చడికి వేరు, వేరు ఉంటాయి. ఇదిగోండి, ఇదే అండి ఉసిరికాయ. ఇది చాలా పెద్దగా ఉన్నది, కాయలు ఉండేవి మొన్న. దీన్ని కూడా అలా అందుకే నరికాం, మళ్ళీ వచ్చేస్తలే అని చెప్పి నరికాం. ఓకే ఓకే, ఇదిగోండి చాలా కాయలు కాసేది. ఇదే అండి ఈ మొక్క. ఏమోను మొక్క ఏంటనేది మాకు తెలియదు, కానీ ఈ టెంక అయితే ఇది తెలియకుండానే యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనూ మావయ్య టెంక వేసారు ఒకసారి బయట కొనుక్కుని కాయలు చిన్నప్పుడు. సో అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఫుల్ చాలా పెద్దగా అయిపోయింది చెట్టు, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో మేము కూడా అదే మా చెట్టు మాకు కావాలంటే అది ఏ టైపో తెలియక, నేమ్ తెలియక మేము ఆ టెంక తీసుకొచ్చి వేసాము. వేస్తే 2 yearsకి చూసారా అండి ఎలా భలే ఎదిగిపోయింది, కాపుకు కూడా వచ్చింది మనకి, పూత కూడా భలే కాసింది. ఇక్కడ పూసింది, నేను మీకు కాసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, చూపించు. కాయలు కాస్తాయి మనకి ఇంకొక 2 months, హార్డ్లీ 2 monthsలో మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ఉంటది. ఇదిగోండి, ఇక్కడ ఉంది కొమ్మల. చూసారా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, బాగా కాసింది, చాలా బాగుంటుంది. ఎదిగాక మీకు కాయలు కాసాక మీకు చూపిస్తాను.
సో ఇలా లోపలికి వస్తే ఇది టచ్ మీ నాట్ ప్లాంట్, ఇది కాదు కదా, చిన్నప్పుడు ఏదో ఆడుకునేవాళ్ళు ఈ మొక్క. దువ్వెనల కింద అనుకుని మా చిన్నప్పుడు ఆడుకునేవాడు. ఇయ్యే దువ్వన్లు అని చెప్పి అందరూ ఆడుకునేవాళ్ళు, మీకు తెలిసే ఉంటది. ఇది మన పచ్చడి ఉసిరి. పచ్చడి ఉసిరా? ఓకే, బట్ రాలిపోయింది. వస్తుంది, కాయలు కాసినాయి కదా, నువ్వు నూనెలో వేసుకున్నాగా. అవును, మరి అప్పుడు బాగుంది చెట్టు, ఇప్పుడు అంటే మరి ఆకంతా వదిలేస్తుంది. ఫిబ్రవరి నెలలో ప్రతి చెట్టు కూడా ఆకు వదిలేస్తుంది. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ చిగురులు పూతలు అన్ని వస్తాయి కదా, అందుకని పాత ఆకంతా వదిలేసి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరిలో మొత్తం అయిపోద్ది, మార్చి నుంచి కొత్త చిగురు వస్తుంది. అదండి ఉసిరి చెట్టు స్టోరీ. అది పోతుంది మధ్యలో. ఓకే, పోతుంది, అలా వదిలేసి పోతుంది అనమాట. ఇది కూడా కాయలు బాగా కాసింది ఈ సంవత్సరం. ఓకే, బొబ్బరి చెట్టు ఇది. ఓకే, సో ఇలా వెళ్తే ఇక్కడ మనకి గోరింటాకు చెట్టు. ఇదేమో గోరింటాకు చెట్టు అండి, పడిపోయింది యాక్చువల్లీ. ఇంకా శుభ్రం చేయాలి, ఏం చేయక ఇంకెలా అయిపోయింది అంతా, బ్యాక్ యార్డ్ అంతా, పనోళ్ళు కూడా రావట్లేదు. ఇదేమో గోరింటాకు చెట్టు అండి, చూసారా? ఇది రామఫలం. ఇదే అండి రామఫలం, చూసారా కాయి? ఇదిగోండి కాయ, చూసారా భలే ఉంది, సూపర్. ఇది మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. ఏమన్నా క్యాన్సర్ కానీ మలేరియా లాంటివి ఉంటే కనుక కణాలను తగ్గించి మనకి మంచి హెల్త్ని అయితే ఇస్తుంది. మీ పెరట్లో కూడా వేసుకోండి, చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. సంవత్సరానికి ఒక 2 కాయలు కొనుక్కునైనా తినండి మీ ఇంట్లో, చెట్టు లేకపోతే. అంత మంచిది మన ఆరోగ్యానికి. ఇదిగో చాలా పెద్దది కూడా చెట్టుది, బాగుంటుంది. సో ఇలా వెళ్తే ఇదేమో రేగికాయ చెట్టు అంటే, చూసారండి మీరు, బండి మీద పెట్టి అమ్ముతారు కదా రేగికాయ, గ్రీన్ కలర్ రేగు. ఇది గ్రీన్ కలర్ రేగు, యాపిల్ రేగు అని కూడా అంటారు అసలు. ఓకే, చూసారండి భలే కాసాయి రేగికాయలు. చూసారండి ఎంత పెద్దగా ఉందో, నిమ్మకాయ ఎంత సైజులో ఉంది. తిని చెప్తారు ఎలాగుందో మీకు. చాలా బాగుంది, సూపర్ ఉంది, మంచిది కూడా హెల్త్కి. ఇది కూడా అండి ఇంట్లో వేసుకోండి, బాగుంటుంది. సో ఇలా వెళ్తే మనకి ఇది టెంకాయ చెట్టు, తాతయ్య గారిదే ఇది కూడా. ఇది కూడా టెంకాయ వేసాము, చాలా పెద్ద కాయలు ఉంటాయి. ఓకే, దాన్ని తీసుకొచ్చి టెంకాయ వేసాను, కానీ ఇంత చిన్న చెట్టే భలే పూస్తుంది, చూపించు. ఇక పూత కూడా చాలా బాగా వస్తుంది అంటున్నారు. ఈ పక్కకి ఇంకా బాగా పూసింది. ఇలా లోపలికి వెళ్తే ఇంకా ఉందండి పనస చెట్టు. ఇది పనస చెట్టు. మీరు ఎంత చూసి బ్యాక్ యార్డ్ అంతా భయపడద్దు. ఏంటంటే క్లీనింగ్ చేయలేదు, క్లీనింగ్ చేయకి ఇలా ఉండిపోయింది పనస చెట్టు. ఇప్పుడు పూత వస్తుంది, చూపించి చిన్న. ఏది పూత? ఇదిగోండి చూసారా, అది కాయలు చూసే ఎలా వస్తుందా. పనస చెట్టు భలే ఉన్నాయి అసలు, నువ్వు ఎప్పుడు చూడలేని పూత. చూసారండి భలే ఉంది. ఇది నేరేడు చెట్టు. నేరేడు చెట్టు, ఇది నేరేడు కాయలు భలే ఉంటాయి. నేరేడు కాయలు నాకు చాలా ఇష్టం. ఇది నేరేడు చెట్టు అండి. ఆల్మోస్ట్ అన్ని పళ్ళు మా ఇంట్లోనే ఉన్నాయి అంటారు. ఇది కొబ్బరికాయ, కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు ఇదిగా ఉండే. యాక్చువల్లీ పెద్దగా ఉంటాయేమో అనుకుంటారు, అంటే మొన్నే తీసాడు, కాయలు కూడా మొన్నే తీసాడు. రీసెంట్ గానే వేసాం, లైక్ ఒక 3, 4, 5 years అయిందా ఇది వేసాం. అవునవును, 5 years బ్యాకే వేసాం ఇది, అందుకే చిన్నగా ఉంది. ఇలా మనం లోపలికి వెళ్తే ఇవన్నీ మోస్ట్లీ అన్ని కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు, అరటిగెలలు అన్నీ ఉంటాయి మీకు. నీకు అరటిగెలు ఇది చూసారండి భలే కాసింది. అరటిపండు కింద పువ్వు వచ్చింది, సన్ఫ్లవర్ పువ్వు లాగా ఒక పువ్వు కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మన పల్లెటూరులో అరటిగెలు మనకి అరటిపళ్ళు ఇంట్లోనే దొరికేస్తాయి, మనం ఏం కొనుక్కోక్కర్లేదు, ఎప్పుడు నిత్యం ఉంటాయి మనకి. భలే ఉంది కదా. సో ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ కూడా అన్నీ మనకి కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. కుంకుడి చెట్టు, కుంకుడి చెట్టు, కుంకుడికాయలా? అబ్బో, మమ్మీ కుంకుడికాయలు కూడా వేస్తారు. కుంకుడికాయలు చాలా మందికి తెలిసే ఉంటుంది. లైక్ పూర్వకాలంలో అందరూ ఇప్పటికీ షాంపూస్ బదులు కుంకుడికాయలు వాడేవాళ్ళు. షాంపూస్ అవన్నీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి. ఈ కుంకుడికాయ ఏంటి, వితౌట్ కెమికల్స్, ఆర్గానిక్, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటికీ ఇంటికి వస్తే కుంకుడికాయతోనే తలస్నానం చేస్తాను. కుంకుడికాయతో మనకి హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఎలాంటిది ఉండదు. బట్ బాగుంది అసలు, చూడాలి. కాయాలి ఇంకాను, సీజన్ వస్తుంది ఇప్పుడు, వచ్చినప్పుడు చూద్దాం. నేను కూడా ఎప్పుడు చూడలేదు కుంకుడికాయలు ఇంట్లోనూ. మమ్మీ అన్నారు కాసాయని. ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు. ఇవన్నీ అన్ని ఇంకా కొబ్బరి చెట్లు ఇవన్నీ. పండూరు మామిడని ఇంతకాయ ఉంటది, అంతా తీపి పళ్ళు, పెద్ద ఫేమస్ అది పండూరు మామిడి.
అది ఈ చెట్టు అదే చూడు ఎంత బాగా పూస్తుందో. ఓకే, ఇది పండూరు మామిడి అని పండూరు అంటారండి. చూసారా అండి, బాగా పూసింది పూత. కొంచెం పురుగు కూడా పడేస్తుంది. అది పురుగు పట్టదు, తీసేసిన తర్వాత పిండి అయిపోయాక రాలిపోద్ది, ఓకే, పూత రాలిపోద్ది, ఆ పిండే మిగులుతుంది అనమాట, ఆ పూతలోంచి పిండి వస్తుంది. ఓకే, మనం చూస్తే తెలిసిపోద్ది కదా, పిండి దిగింది చూస్తే తెలిసిపోద్ది. మందికి పిండి ఎలా తయారవుతుంది, మామిడికాయ ఎలా వస్తుంది అని తెలియదు అని చూసారండి. మనకి పువ్వు వచ్చాక ఆ పువ్వు నుంచి మనకి చిన్న చిన్నగా మామిడికాయ పిందులు స్టార్ట్ అవుతాయి. దాని నుంచి అలాగా మనకి కాయ అనేది వస్తుంది. చూసారండి, కాయ బాగా పండుతుంది అప్పుడు. ఇదిగోండి పిండి చిన్న భలే ఉన్నాయి కదా క్యూట్ గాను. పోతే చూసారండి పువ్వు భలే ఉంది. పువ్వు ఈ పువ్వే అండి పిందిలాగా అయింది. దాని నుంచి మనకి పెద్ద మామిడికాయ వస్తుంది. ఇదిగోండి అన్నీ అవే బాగా కాసాయి. చూద్దామా ఈ సమ్మర్లో ఇంటికి వస్తాను కదా ఎలా ఉంటుంది ఏంటి. ఇంకెలాగే వెళ్తే ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. 2 చెట్లు చూసారండి అక్కడ పిడుగు పడి చచ్చిపోయినాయి. ఇంకా అవి తీసేసి కోసేసి మళ్ళీ కొత్త చెట్లు వేయాలి. చాలా పెద్ద పని ఉంది. చూసారా అండి ఎంత అలా ఉందో. మొత్తం అంతా క్లీనింగ్ చేయించాలి. టైం లేక ఇంకా చేయించలే, పనులు కూడా రావట్లేదు కదా. సో మొత్తం క్లీన్ చేసి సమ్మర్లోను అప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేస్తాను. సమ్మర్లో ఇంకా బాగుంటుంది వ్లాగ్ అంతా, వీడియో అంతా. ఎందుకంటే అప్పటికి మనకి ఇప్పుడు మామిడికాయ చెట్లని పోతే ఉంది. అప్పుడైతే మన కాయలు కూడా తయారైపోతాయి. మీకు కాయలు ప్రతి కాయకి డిఫరెన్స్ ఏంటి అని ప్రతిదీ మీకు చూపిస్తాను. సో చూసారు కదండి నా వీడియో ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి. అండ్ చాలా మొక్కలు మీకు బెనిఫిట్స్ అండ్ మీ హెల్త్కి మంచిదని చెప్పాను కదా, మీరు కూడా మీ పెరట్లో వేసుకోండి, చాలా మంచిది. బయట మ్యాంగోస్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు వాళ్ళు, ఏంటంటే కలర్ వేసేసి మనకి ఇచ్చేస్తున్నారు. చూడడానికి పైన ఒకలాగా లోపల ఒకలాగా అని అంటారు కదా, సో అలాగ ఉంటుంది. సో ఇప్పటికీ లేట్ ఏం లేదు, ఇంట్లో మామిడికాయ చెట్లు వేసుకోండి. మీ పిల్లల టైంకైనా పళ్ళు బాగా కాసి కాయలు మనకి మంచి ఎలాంటి కల్తీ లేకుండా హ్యాపీగా మంచి ఆరోగ్యమైన ఫ్రూట్ అయితే మీ పిల్లలైనా తింటారు. సో అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.